వెల్కమ్ టు TS24 న్యూస్. అన్నదాతలు అనుమానించినట్టుగానే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. తొలి నుంచే రైతు భరోసా ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు సాకులు వెతుకుతూనే ఉన్న ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేయించిన వ్యవసాయ కోత పెట్టే విస్తీర్ణాన్ని కూడా ఖరారు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ యాసంగిలోనే దీనికి సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నదాతలు అనుమానించినట్టుగానే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. తొలి నుంచి రైతు భరోసా ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు సాకులు వెతుకుతూనే ఉన్న ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పుడే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేయించిన వ్యవసాయ శాఖ కోత పెట్టే విస్తీర్ణాన్ని కూడా ఖరారు చేసినట్టుగా తెలిసింది. ఈ యాసంగిలోనే దీనికి సిద్ధమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం పంటలు సాగు చేసిన భూములకే భరోసా ఇవ్వాలని, పంటలు వేయని భూములకు కోత పెట్టాలనే అంశాన్ని సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే పంటలు వేయని భూములను లెక్కించేందుకు శాటిలైట్ సర్వేను ఎంచుకుంది. ఈ బాధ్యతను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగించింది. అధికారులు తొలుత వివిధ జిల్లాల్లో సర్వేను పూర్తి చేశారు. ఇందులో భాగంగానే 1.12 కోట్ల ఎకరాల్లో శాటిలైట్ సర్వే పూర్తి చేసినట్లు తెలిసింది. 11 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని సర్వేలో గుర్తించిన బృందాలు వ్యవసాయ శాఖకు నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వొద్దనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో ఆ భూములకు రైతు భరోసా కోత పెట్టే అవకాశం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 నుంచి 30 లక్షల ఎకరాల రైతు భరోసా సాయంలో కోత పెట్టే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇందుకు వివిధ కారణాలను చూపుతోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏటా 153 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయంగా రైతు బంధు నగదు పంపిణీ చేసేది. ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ మొన్నటి వానాకాలంలో వివిధ సాకులు చూపుతూ 145.73 లక్షల ఎకరాలకు రైతు భరోసా నగదు సాయాన్ని రైతులకు పంపిణీ చేస్తుంది. ఈ యాసంగిలోనూ ఇదే భూమికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే బీఆర్ఎస్ సర్కార్తో పోల్చితే కాంగ్రెస్ సర్కార్ ఇక్కడే 7.27 లక్షల ఎకరాలకు కోత పెట్టింది. శాటిలైట్ సర్వేలో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదని తేల్చింది. ఈ రెండు కలిపి రైతు భరోసా కోత పెట్టే భూమి విస్తీర్ణం 18.27 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది మొత్తం 145.73 లక్షల ఎకరాల్లో 112 లక్షల ఎకరాల్లోనే శాటిలైట్ సర్వే చేస్తుంది. అంటే ఇంకా సుమారు 34 లక్షల ఎకరాల్లో సర్వే చేయాల్సి ఉంది. కనీసంగా 5 నుంచి 8 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదని తేల్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ లెక్కన పంటలు సాగులో లేని భూమి 26.27 లక్షలకు పెరుగుతోంది. ఇంకా కోత పెట్టాలనుకుంటే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. వివిధ కారణాలు చూపుతూ దాన్ని 30 లక్షల ఎకరాల వరకు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చిందని, వాటన్నింటినీ తాము ప్రక్షాళన చేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్పింది. ఆ తర్వాత ఏడాది క్రితం సాగులోనే భూములను సర్వే చేయించింది. ఆనాడు సుమారు 2.5 లక్షల భూమి ఉన్నట్టు గుర్తించారు. ఆ సర్వేలో కొన్ని చోట్ల కేవలం ఆ సీజన్కే పంట వేయని భూములను చేర్చినట్టు తెలిసింది. ఆ భూములు పంటలు సాగు చేసుకునే భూములేనని జాబితాలో నుంచి తొలగించొద్దంటూ బాధిత రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కానీ ఆ ప్రభుత్వం ససేమీరా అన్నది. ఒకవేళ పంటలు సాగు చేస్తే అప్పుడు భరోసా ఇస్తామంటూ సుద్దులు చెప్పింది. ఆ తర్వాత రైతులు ఆ భూముల్లో పంటలు వేసినా ఇప్పటి వరకు రైతు భరోసా రావడం లేదు. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు సర్కారు ఒప్పుకోవడం లేదు. దీంతో ఇప్పటికే బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించే సాగు చేస్తున్న తమ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతు భరోసా ఇవ్వాలంటూ కోరుతున్నారు. నాదర్గుల్లోని విలువైన భూములపై ప్రభుత్వం పెద్దల కన్ను పడిందని, హైదరాబాద్ నడిగొడ్డున 7,000 కోట్ల ల్యాండ్ స్కామ్ కు తెరలేపారని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రాక్షసులే భక్షకులుగా మారి గద్దల్లా తన్నుకుపోతున్నారంటూ స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి కుమారుడే విలువైన భూములను చెరపడుతున్నారని, గొడ్డలను సైతం మింగేస్తున్నారని, చెరువులను కబ్జా పెడుతున్నారని ఆధారాలతో బయటపెట్టారు. నాదర్గుల్లోని విలువైన భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని, హైదరాబాద్ నడిబొడ్డున 7,000 కోట్ల ల్యాండ్ స్కామ్ కు తెరలేపరని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రక్షకులే భక్షకులుగా మారి గద్దల్లా తన్నుకుపోతున్నారని, స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి కుమారుడే విలువైన భూములను చెరబడుతున్నారని, గుట్టలను సైతం మింగేస్తున్నారని, చెరువును కబ్జా పెడుతున్నారని ఆధారాలతో బయటపెట్టారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత దళితులు, బలహీన వర్గాలు
భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా దండుకుపోతున్నారంటూ మండిపడ్డారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్లు దండుకున్నారని నిప్పులు చెరిగారు. ఓవైపు ఎస్సీ ఎస్టీలకు పట్టాల పేరిట భూసేకరణ చేయడం, మరోవైపు పారిశ్రామికవేత్తల ముసుగులో, ఇంకోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ సర్కారు అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతున్నదని విరుచుకుపడ్డారు. నాదర్గుల్లోని సర్వే నెంబర్ 613లో ఉన్న 373 ఎకరాల్లో 7,000 కోట్ల భారీ స్కామ్ జరిగిందని తెలిపారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, మంత్రులున్నారని చెప్పారు. బాధిత రైతులతో కలిసి తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి భూభాగోతం వివరాలను హరీష్ రావు వెల్లడించారు. భూ కబ్జాలో కంపెనీలు, మంత్రి కుటుంబ సభ్యుల పాత్రను ఆధారాలతో వివరించారు. నాదర్గుల్లోని 373 ఎకరాల భూములపై చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతోందని, ఆ భూములు తనవేనని, నిజాం నుంచి తనకు సంక్రమించినట్టు శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి క్లెయిమ్ చేయగా దానిపై కోర్టులోని అనేక వివాదాలు నడిచాయంటూ హరీష్ రావు గుర్తు చేశారు. 2005లోనే అప్పటి ఆర్టీఓ అది ప్రభుత్వ భూమిని స్పష్టం చేశాయని చెప్పారు. నాదర్గుల్లోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా పెడుతున్నారని, కాపాడాలని 2007లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడు నాటి సీఎం వైఎస్ఆర్ కు లేఖ రాశారని, స్థలం వద్దకు వెళ్లి పోరాటం చేశారని గుర్తు చేశారు. 2008లో నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ స్థలానికి సర్కార్ భూమిగా ప్రకటించడమే కాక తెలంగాణ మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించిందని, కొంత స్థలాన్ని యూనిటెక్ అనే కంపెనీకి కేటాయించిందని వివరించారు. ఆ భూములను 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం రక్షించిందని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ భూములను భక్షిస్తోందని, అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే భూ కబ్జాకు తెరలేపిందని నిప్పులు చెరిగారు. 373 ఎకరాల భూమి మీద 600 మంది పేద రైతులు బతుకుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక రైతులను వారి భూముల్లోకి పోనివ్వకుండా బౌన్సర్లు, పోలీసులను బట్టి దాడులు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతూ భయాంభ్రాంతులకు గురిచేస్తున్నట్టు మండిపడ్డారు. చాలా మంది రైతులు బీఆర్ఎస్ ఆఫీస్కు వచ్చి ఆవేదన వెళ్లగొక్కారని, అక్కడి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారంటూ వివరించారు. నాటి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం పేదలకు వ్యవసాయం కోసం అవకాశం ఇస్తే నేటి రేవంత్ రాజ్యం గూండాలను పెట్టి భూములను గుంజుకుంటోందని నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ నాదర్గుల్ భూములను ప్రభుత్వ భూములను ప్రకటించగా దాన్ని సవాల్ చేస్తూ శివరాజ్ బహదూర్ కోర్టును ఆశ్రయించి ఆర్డర్ తెచ్చుకున్నారని హరీష్ వెల్లడించారు. అప్పుడే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వచ్చిందని, దాని ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. చట్టం ప్రకారం శివరాజ్ బహదూర్, ఆయన కుటుంబీకులు తొలుత ఆర్డీఓ వద్దకు వెళ్లి ఆ భూమిలో తమకు తలో కొంత వస్తదని, మిగిలినది ప్రభుత్వం తీసుకోవాలని డిక్లేర్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే శివరాజ్ బహదూర్ వారి కుటుంబీకులు ఆర్డీఓ వద్దకు, ల్యాండ్ ట్రిబ్యునల్ వద్దకు వెళ్లకుండా 2016లో ఆల్ఫా ఒమేగా యునైటెడ్ అనే కంపెనీలకు 50 ఎకరాల చొప్పున విక్రయించారని వెల్లడించారు. భూమిని కొనుగోలు చేసిన ఆ 3 కంపెనీల వారు ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆ భూమి అమ్మడం నేరమని, దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆ భూములను అమ్మే హక్కు రాజ్ బహదూర్కు లేదని, విక్రయాలు చెల్లబోవని ప్రకటించారని గుర్తు చేశారు. ఈ భూమిని కొనుక్కున్నటువంటి వాళ్ళు ఈ రాజ్ బహదూర్ ఎవరికైతే ముగ్గురికి భూమిని అమ్మిండో ఆ భూమిని కొనుక్కున్న వాళ్ళు ఆర్డీఓ దగ్గర పోతే ఆర్డీఓ ఇది చెల్లదు అని కొట్టేసిండు. హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. సుప్రీంకోర్టుకు పోయి స్టే అడిగితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున ఆర్డీఓ ఏమనేసిండు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీనికి రాదు, ఇది రాజ్ బహదూర్ ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఫైల్ చేయలేదు, రాజ్ బహదూర్ డిక్లేర్ చేయకుండా రాజ్ బహదూర్ అమ్మడానికి హక్కు లేదు, రాజ్ బహదూర్ అమ్మిన అన్నీ కూడా నల్ అండ్ వైడ్ అని ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి అఫిడవిట్. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు, ఎకోసిస్టమ్ ఏర్పాటుతో దేశంలోనే తెలంగాణ స్టార్టప్ హబ్ గా రూపుదిద్దుకుందని, గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఉద్ఘాటించారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు, పరిపాలన సంస్కరణల నూతన ఆవిష్కరణల్లో దేశానికే దిక్సూచిగా నిలిచిందంటూ అభివర్ణించారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు, ఎకోసిస్టమ్ ఏర్పాటుతో దేశంలోనే తెలంగాణ స్టార్టప్ హబ్ గా రూపుదిద్దుకున్నదని, గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఉద్ఘాటించారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు, పరిపాలన
పరిపాలనా సంస్కరణలు, నూతన ఆవిష్కరణల్లో దేశానికే దిక్సూచిగా నిలిచిందని అభివర్ణించారు. అమెరికా న్యూయార్క్లోని ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్లో ఆదివారం జరిగిన 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. విదేశాల్లోని విద్యార్థులు, వివిధ రంగాల్లోనూ నిపుణులు భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సమస్యలను పరిష్కరించడమే కాదు, భవిష్యత్ తరాలకు తగిన సామర్థ్యాలు, శక్తియుక్తులను పెంపొందించుకోవాలంటూ ఉద్బోధించారు. 10 ఏళ్ల ప్రస్తావనలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు. అవకాశాల కోసం ఏనాడు ఎదురు చూడలేదని, అందిపుచ్చుకునేందుకు అద్భుతమైన పాలసీలు రూపొందించామని చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించి తద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధి సాధించామని స్పష్టం చేశారు. 2027లో భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో దశాబ్ద కాలంలో సాధించిన ఆర్థిక ప్రగతి దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రాలు, దేశాలను నడిపే నాయకత్వానికి స్పష్టత ఉంటే జవాబుదారీతనం పెరుగుతోంది. తద్వారా అభివృద్ధి వేగవంతమవుతోంది. భవిష్యత్తు గురించి మాటలు చెప్పడం కాదు, దానిని మనమే సృష్టించడం ఉత్తమ మార్గం అంటూ వ్యాఖ్యానించారు. భారతదేశ సమైక్య స్ఫూర్తిని ప్రస్తావిస్తూ రాష్ట్రాలే దేశానికి గ్రోత్ ఇంజిన్లు అనే ప్రాథమిక విషయాన్ని కేంద్రం గుర్తించాలంటూ సూచించారు. దేశాభివృద్ధి ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకోవడం ద్వారా సాధ్యమవుతోందని అభిప్రాయపడ్డారు. భారతదేశం 28 ఇంజిన్లు కలిగిన ఒక ఫార్ములా 1 రేసింగ్ లాంటిది. ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలి అని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు రాష్ట్రాలు, నగరాల స్థాయిలోనే జరుగుతాయంటూ గుర్తు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని కేటీఆర్ తెలిపారు. దేశంలో అనేక రాష్ట్రాల కంటే ఎంతో ముందున్నదని తెలిపారు. 2014 నుంచి 2023 మధ్య కాలంలో తెలంగాణ ఐటీ రంగం సాధించిన విజయాలను గణాంకాలతో వివరించారు. 2014లో 57,000 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు 2023 నాటికి 2.72 లక్షల కోట్లకు పెరిగాయి. ఐటీ ఉద్యోగాల సంఖ్య 3.23 లక్షల నుంచి 10 లక్షలకు చేరుకున్నాయి. ప్రభుత్వ చిత్తశుద్ధి, దూరదృష్టితో చేపట్టిన చర్యలు, వేగవంతమైన నిర్ణయాలు, పకడ్బందీ ఏకోసిస్టమ్ కారణంగానే ఈ అభివృద్ధి సాధ్యమైందని వివరించారు. ప్రతిష్టాత్మక అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసిందంటూ వివరించారు. గూగుల్, యాపిల్, మేటా, సెల్స్ ఫోర్స్, ఊబర్, మైక్రాన్ టెక్నాలజీ లాంటి దిగ్గజ సంస్థలు తమ కీలక కార్యకలాపాలను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మించడం ద్వారా తెలంగాణ సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని, తద్వారా పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందంటూ గుర్తు చేశారు. 10 ఏళ్లలో అనేక బృహత్తర నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి సాగు ముఖ చిత్రాన్ని మార్చివేశామని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిఫారసులతో ఎట్టకేలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్ లూమ్ పరిశ్రమలకు భారీ ఊరట కలిగించింది. 25 HP లోపు సామర్థ్యం ఉన్న పవర్ లూమ్ SSI యూనిట్లను కేటగిరీ 3 నుంచి కేటగిరీ 4లోకి మార్చి విద్యుత్ సబ్సిడీ అందేలా చేస్తామని జిల్లా SE భిక్షపతి ప్రకటించారు. పవర్ లూమ్ పరిశ్రమలు విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని, అందులో భాగంగా 30 HP లోపు సామర్థ్యం ఉన్న యూనిట్లను కేటగిరీ 4లో చేర్చాలని కేటీఆర్ గత సెస్ బహిరంగ సభలో ERC చైర్మన్ కు సూచించడంతో పాటు ఇదే విషయమై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని వస్త్ర పరిశ్రమలపై ఉన్న 38 కోట్ల బ్యాక్ బిల్లింగ్ సర్ ఛార్జీలను రద్దు చేయాలని కోరారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి సెషన్ అధీనంలోకి తీసుకున్న TGNPDCL అధికారులు 25 HP లోపు సామర్థ్యం ఉన్న పవర్ లూమ్ యూనిట్లతో పాటు చిన్న పరిశ్రమలను సైతం కేటగిరీ 4లోకి మార్చి విద్యుత్ బిల్లులు అందజేస్తామని వెల్లడించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 5 నుంచి 25 HP సామర్థ్యం ఉన్న పవర్ లూమ్ పరిశ్రమలకు సబ్సిడీ పెంచడంతో కార్మికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం ఉపాధి పొందారు. ప్రభుత్వ ఆర్డర్లతో పాటు బతుకమ్మ చీరలు, ప్రైవేట్ ఆర్డర్లతో రంది లేకుండా పనిచేసుకున్నారు. కానీ SSI యూనిట్లకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వకూడదని
లేదని 2022లో ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో కేటగిరీ 3 కింద సబ్సిడీ వర్తించదని తీర్పు వచ్చింది. ఆ క్రమంలో 2016 నుంచి 24 వరకు బ్యాక్ బిల్లింగ్ సర్ ఛార్జ్ కలిపి 19 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నట్టు సెస్ అధికారులు తేల్చడంతో 127 ఎస్ఎస్ఐ యూనిట్లపై భారం పడింది. దీంతో పలు యూనిట్లు మూతబడ్డాయి. ప్రస్తుతం సర్ ఛార్జ్తో కలిపి బకాయిలు 38 కోట్లకు చేరాయి. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లను కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోని విధంగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ప్రైవేటు స్కూళ్లలో ఉండే అన్ని రకాల వసతులను కూడా ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో నర్సరీ, ఎల్కేజీ తరగతులను కూడా తీసుకురావాలని చాలా మంది కోరుతున్నారు. తెలంగాణలో వచ్చే 2026-27 విద్యా సంవత్సరం నుంచి మరో 3000 ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 2025-26 విద్యా సంవత్సరంలో 1000 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మరో 2000 నుంచి 2500 ప్రభుత్వ స్కూళ్లలో కొత్తగా పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.